మీరు పుషప్ చేయడం వల్ల మీ యొక్క ట్రైసెప్కి మీ యొక్క చాలా మంది జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తా అంటే అది కంప్లీట్లీ వేస్ట్. బికాస్ కన్సిస్టెంట్ మైండ్తో మీరు చేద్దాం అనుకుంటే ఏదైనా ఒక పని చూసే వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హలో గైస్ అందరికీ. సో అందరిలో మళ్ళీ సూరజ్ కంటెంట్ వచ్చేసి ఏంటంటే చాలా మందికి కాలేజ్ చదివే వాళ్ళు జిమ్ వర్కౌట్ చేసేటప్పుడు రెండు కాలేజ్ అండ్ జిమ్ నార్మల్గా బ్యాలెన్స్ అవ్వదు. దానివల్ల జిమ్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక డెఫినెట్లీ చాలామంది వదిలేసే వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు. బట్ దాని గురించి ఈరోజు ఏం చెప్తున్నా అంటే, సో నార్మల్గా ఎవరైతే బిగినర్ అయినా సరే, సో ఎవరైనా బిగినర్ జిమ్ జాయిన్ అవుతే మాత్రం వాళ్ళకి అంతవరకు టైం మేనేజ్మెంట్ అనేది అంత ఐడియా ఉండదు. బికాస్ వాళ్ళు నార్మల్గా బిగినర్ కదా, సో అంత కొత్తగా ఉంటుంది. బికాస్ అంటే ఇప్పుడు జిమ్ జాయిన్ అయ్యారు, సో జిమ్ జాయిన్ అయ్యే టైము ఇంకా కాలేజ్కి వెళ్ళే టైం ఒకవేళ ఒకటే ఉంటే దానికి ఇట్లా మేనేజ్ చేయాలో అర్థం కావు. సో అట్లాంటి ఇష్యూస్ కూడా అవుతాయి. బట్ నేను చెప్తున్నది ఏంటంటే, మీరు వర్కౌట్ చేయడం అనేది మ్యాండేటరీ. మీరు జిమ్లో చేస్తున్నారా ఇంటికాడ చేస్తున్నారా అది ఏం దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బికాస్ మీరు జిమ్కి వెళ్ళేది వర్కౌట్ చేయడానికి, మీ మజిల్ పంపప్ చేయడానికి, మీ మజిల్ గ్రోత్ చేయడానికి, మీ బాడీ మంచి ఫామ్లో రావాలని చెప్పేసి మీరు జిమ్కి వెళ్తారు, రైట్? అది ఇంటిగా చేసినా నో వరీస్, మీరు జిమ్లో చేసినా నో వరీస్. బికాస్ చాలా వరకు ఒకవేళ కాలేజ్ అంటే ఎగ్జామ్ టైంలో అయినా సరే, ఏదైనా స్టడీ టైంలో కూడా మీరు జిమ్ని కాలేజ్ని అంతవరకు మేనేజ్ చేయలేరు. సో ఆ సిచ్యువేషన్లో మీరు డెఫినెట్లీ మీరు హోమ్ వర్కౌట్ చేయండి. హోమ్ వర్కౌట్ ఇన్ ద సెన్స్, సో అంటే ఇప్పుడు డైలీ ఒకవేళ బిగినర్ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన ఒక 1 month నుంచి ఒక పర్సన్ జిమ్కి వెళ్తుండు. సో నార్మల్గా ఆ పర్సన్కి వర్కౌట్ ఏవైతే ఉన్నాయి కదా, వాళ్ళకి అంతగానం నాలెడ్జ్ ఉండదు బయట. సో నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల నార్మల్గా ఆ జిమ్ని వదిలేస్తారు అనమాట. సో నేనేమంటున్నా అంటే, ఆ టైంలో మీరు హోమ్ వర్కౌట్ చేయండి. హోమ్ వర్కౌట్ ఇన్ ద సెన్స్, మీరు మీ ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ లేకున్నా కూడా మీరు డెఫినెట్లీ పుషప్స్, పుల్అప్స్, మీ బాడీకి అనేది నార్మల్గా మీ బాడీలో ఉన్న మజిల్కి పంపప్ అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? మీరు 1-2 days వరకు మీరు హోమ్ వర్కౌట్ చేసినా మీ బాడీకి పంపప్ ఇచ్చేటట్టు మీరు నార్మల్ వర్కౌట్ చేయండి. డెఫినెట్లీ మీ బాడీ లోపల ఉన్న ఏ మజిల్ కూడా ఇంకా రెడ్యూస్ అవ్వదు. బికాస్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. మీరు పుషప్ చేయడం వల్ల మీ యొక్క ట్రైసెప్కి, మీ యొక్క చెస్ట్కి చాలా వరకు యూజ్ అవుతుంది. మీరు పుల్అప్ చేయడం వల్ల మీ బ్యాక్కి చాలా వరకు యూజ్ అవుతుంది. సో మీ ఫోర్ ఆర్మ్స్కి కూడా చాలా వరకు బిల్డ్ అవుతుంది. ఇది మెయిన్లీ అడ్వాంటేజ్. సో లెగ్ కోసం స్క్వాట్స్ చేయండి, సో డక్ వాక్ చేయండి. సో చాలా ఉంటాయి కదా, మీరు హోమ్ వర్కౌట్ చేయడంలో కూడా మీకు అంత కూడా ఏం ప్రాబ్లం ఉండదు. బికాస్ ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ లేని వర్కౌట్ కూడా చాలా వరకు ఉంటాయి. అండ్ మీకు చాలా మంచి మజిల్ మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చే వర్కౌట్ కూడా చాలా వరకు ఉంటాయి. చాలామంది జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తా అంటే అది కంప్లీట్లీ వేస్ట్. బికాస్ నేను జిమ్ని కంప్లీట్లీ వేస్ట్ అంటలేను, మీరు ఎడ్యుకేషన్ కోసం జిమ్ను తీస్తా అని చెప్తున్నారు చూసినారు, అది కంప్లీట్లీ వేస్ట్. బికాస్ మీరు ఇంటిగా వర్కౌట్ చేసినా కూడా మీకు సేమ్ పంపప్ ఇచ్చేటట్టు మీకు ఒక మంచి వర్కౌట్ ఏవైతే ఉన్నాయి కదా, నా ఛానల్లో కూడా చాలా వరకు నేను అన్ని హోమ్ వర్కౌట్ చెప్తాను. నేను జిమ్లో చేసే వర్కౌట్స్కి నేను ప్లస్ హోమ్ వర్కౌట్స్కి చాలా వరకు ఏవైతే ఉంటాయి కదా, అవి డెఫినెట్లీ నేను మేనేజ్ చేసి నేను చెప్తాను అనమాట. సో ఎప్పుడైతే మీరు హోమ్ వర్కౌట్ ఒకవేళ కావాలనుకుని నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, డెఫినెట్లీ నావన్నీ మ్యాక్సిమం హోమ్ వర్కౌట్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి కాన్సన్ట్రేషన్ ఇచ్చేటట్టు. సో ఇదనమాట. సో మీరు హోమ్ వర్కౌట్ చేసినా మంచిదే, మీరు జిమ్ వర్కౌట్ చేసినా మంచిది. జిమ్ ఏంటంటే మీకు నాలెడ్జ్ రానికి అక్కడ ట్రైనర్ ఉంటారు. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి ఎట్లా పంపప్ చేయాలి అండ్ బేసికలీ మీరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క లెక్క ఉంటుంది. సో దాన్ని ఎలా యూజ్ చేయాలో మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. మీ యొక్క మజిల్ గ్రోత్ అనేది ఎలా అవుతారో అక్కడ చెప్తారు. బట్ ఎప్పుడైతే మీకు అలవాటు అవుతారో మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది కదా, సో ఒక నాలెడ్జ్ వస్తుంది ఏ వర్కౌట్ చేసి ఏ మజిల్కి పంపప్ ఇస్తుంది, ఏ మజిల్కి పంపప్ ఇస్తే మీ బాడీ ఎలా ఫామ్ అవుతారో అదొక నాలెడ్జ్ వచ్చినప్పుడు మీకు ఏమంటారు పర్సనల్ ట్రైనింగ్ కూడా అవసరం ఉండదు. మీ ట్రైనింగ్ ఏదో మీరే తీసుకుంటారు, మీరు ఇంకా వేరే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఇదనమాట మెయిన్లీ. సో వర్కౌట్ అండ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, బట్ ఎడ్యుకేషన్ కోసం వర్కౌట్ని వదిలేయడం అది కంప్లీట్లీ రాంగ్. సో మీరు ఇంటిగా కూడా వర్కౌట్ చేయండి. ఆబ్వియస్లీ ఇది కంప్లీట్గా మీకు మేనేజబుల్గా ఉంటుంది. మీరు జిమ్కి వెళ్ళి నాకు టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు అంటే అది కంప్లీట్లీ రాంగ్. మీరు ఇంటికాడ ఉండండి, మీరు ఒక ½ an hour కంప్లీట్గా మీ బాడీకి పంపప్ ఇచ్చేటట్టు ఒక 5 వేరియేషన్స్ అనేది చేయండి. మీకు కంప్లీట్గా మీకు మీ బాడీలో ఎలాంటి రెడ్యూస్ అంటే మీ ఫ్యాట్ మీ మజిల్ అనేది రెడ్యూస్ అవ్వదు. కంప్లీట్లీ మీ బాడీకి పంపప్ అనేది వస్తాయి కదా,
సో దానివల్ల ఎప్పుడైతే మీరు హోమ్ వర్కౌట్ చేస్తారో మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ మజిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇవి మెయిన్లీ ఇదే అనమాట. సో ఈరోజు వర్కౌట్ అంటే ఈరోజు విషయం ఏంటంటే ఉంది కదా, మేనేజబుల్. సో ఇంటిగా వర్కౌట్ చేయండి కంప్లీట్గా. మీకు ఆబ్వియస్లీ ఇంటికాడ అంటే వాళ్ళు ఇంటికాడ చేయకండి. మీకు జిమ్లో వర్కౌట్ చేయాలనిపిస్తే, మీకు టైం ఉంటే, మీకు మేనేజబుల్గా అనిపిస్తే మీరు జిమ్కి వెళ్ళండి. ఓకే, వెల్ అండ్ గుడ్. బికాస్ ఆడ ట్రైనర్ ఉంటారు. ఒకవేళ మీకు బిగినర్ అయితే ఆ ట్రైనర్ ఉంటారు కాబట్టి మీకు కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి ఎలా పంపప్ ఇస్తారు, ఏ వర్కౌట్ చేస్తారు అది చెప్తారు. బట్ మీకు టైం మేనేజ్మెంట్ లేకపోతే ఆ టైంలో ఆ రోజు జిమ్ వదిలేసి మీరు హోమ్ వర్కౌట్ చేయండి, మీ మజిల్ పంపప్ ఇచ్చేటట్టు. సో అది కంప్లీట్గా మేనేజ్ అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో చాలా వరకు ఇది కంప్లీట్గా మీరు ఎప్పుడైతే ఇది ఏమంటారో మీరు హోమ్ వర్కౌట్ చేస్తారో అది మీకు టైం లేనప్పుడు కంప్లీట్లీ మీ మజిల్కి పంపప్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, మీ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, మీ యొక్క మజిల్ అనేది కూడా డిక్రీజ్ అవ్వదు. సో ఇదన్నమాట మెయిన్లీ. సో అంతే అనమాట. సో నేను చెప్పేది డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది డెఫినెట్లీ మీరు ఏమంటారు మీ లోపల అంటే మీకు ఇష్టమైతే అది ఎట్లయినా మేనేజ్ అవుతుంది. మీకు బలవంతంగా మీరు వర్కౌట్ చేస్తున్నా అని చెప్తే అది అసలు మీరు ఎంత చేయాలనుకున్నా అసలు అవ్వదు. జిమ్కి వెళ్ళిన అవ్వదు, మీరు ఇంటికాడ చేసిన అవ్వదు. మీరు కన్సిస్టెంట్ మైండ్తో మీరు చేద్దాం అనుకుంటే ఏదైనా ఒక పని అది కంప్లీట్గా మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మీకు ఫ్యూచర్లో కూడా అది కంప్లీట్లీ ఒక సక్సెస్ఫుల్ అనేది మీకు తెస్తుంది. మీరు కన్సిస్టెన్సీ లేకుండా టైంపాస్ కోసం చేస్తే అది డెఫినెట్లీ రాంగ్. పైసలు వేస్ట్, టైం వేస్ట్, ఎవ్రీథింగ్. సో ఇదనమాట. సో అంతే ఈరోజుకి అయితే వీడియో. డెఫినెట్లీ మీకు యూజ్ అయితే అవుతుంది. సో చూసే వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే మాత్రంగా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. చాలా బాయ్ అందరికీ.